నువ్వు ఆ ఎర్రిబాబు అసిస్టెంట్ కదా? అవును, నిన్నటి వరకు మాత్రమే నేను వాడి అసిస్టెంట్ని. ఈ రోజు నుంచి నేను కూడా ఊరు జనాల్లో ఒకండి. ఆ బాధ్యతతోనే శంకుస్థాపనలో బాంబు ఎవరు పెట్టారో సాక్ష్యాధారాలతో సేకరించి వచ్చాను. ఈ పని చేసింది ఎవరు? వినండి. బాంబు పెట్టినా కూడా వాడు సావలేదురా సెల్పాయ్. భూమిలో పాతిపెట్టిన బాంబుతో వాడిని ముక్కలు ముక్కలు చేసి ఊరి జనాలందరి ముందు నా వైపుకి లాక్కోవాలనుకున్నాను రా. అయ్యో, ఆ బాలాగాడు ఎలా ఈ ఊర్లో నిలబడతాడో నేను చూస్తాను. అలాంటి దుర్మార్గమైన పనులు చేసేది ఆ ఎర్రబాబు లాంటి నీచుడే. వాణ్ణి అసలు వదలకూడదు. వాళ్ళ అత్తని చూసుకొని వీళ్ళ దాష్టికాలు ఎక్కువైపోయాయి. ఆ దుర్మార్గుడు ఇప్పటి వరకు ఎంతో మంది ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం చేశాడమ్మా. వాటన్నిటికీ నేనే సాక్ష్యం అమ్మా. వాడి దగ్గర అప్పు చేశానన్న ఒకే ఒక కారణంతో వాడి దగ్గర ఇన్ని రోజులు పనిచేశాను. ఊరికి మంచి చేయాలని వచ్చిన బాల లాంటి మంచి వాళ్ళని కూడా ఆ దుర్మార్గుడు బాంబు పెట్టి చంపాలని చూశాడు. అది తట్టుకోలేకే ఈ సాక్ష్యాన్ని రికార్డ్ చేశాను. వాళ్ళని ఇలాగే వదిలేస్తే ఊరిని బాగుపడినివ్వరు. ఈ ఊరిని బాగా చేయాలంటే ఆ ఎర్రిబాబు లాంటి కలుపు మొక్కని తీసేయాలి. మీరు వెళ్ళి ఆ ఎర్రిబాబుని పట్టుకొని పంచాయతీకి తీసుకురండి. వెళ్ళండి. ఏం అర్థం కావట్లేదు. మనకి ఇంగ్లీష్ ఒక్క ముక్కడు రాదు. ఆ సెలపతిగా టైంకి రాడు. ఆడికి ఈ మధ్య తలబిరిసి ఎక్కువైపోయింది. అప్పు తీరిపోయిందని సరిగా మాట వినట్లేదు. ఆడు ఎక్కడో చోట దొరుకుతాడు. వాడు ఇరికించి అప్పుడు నా బానిసం చేసుకుంటానండి. ఏంటి అందరూ పొద్దున్న నా ఇంటికి వచ్చారు? నీ సంగతి ఎక్కడ కాదురా, పంచాయతీలో తెలుస్తాం. ఏంట్రా నువ్వు గుండు ఊపుకుంటూ చేసేది? కాళ్ళు చేతులు ఇరిసేస్తాను ఏమనుకున్నావు? ఎందుకు మీరంతా ఎందుకు వచ్చినట్టు పొద్దున? పంచాయతీలో నీ కాళ్ళు చేతులు విరిచేస్తాం. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? నీ బండారం మొత్తం బయట పడిపోయింది. శంకుస్థాపన రోజు బాంబు పెట్టింది నువ్వేనని మా అందరికీ తెలిసిపోయింది. నేను బాంబు పెట్టిన విషయం వీళ్ళకెలా తెలిసిపోయింది? ఇప్పుడు ఎలాగైనా తప్పించుకోవాలి, లేకపోతే ఖచ్చితంగా బుక్ అయిపోతాం. ఒకసారి వదలని చెప్తాను. వదిలితే నువ్వు పారిపోతావని మాకు తెలుసులే. ఇప్పుడు మనం ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందామే. ఎత్తండి, పట్టుకోండి, పైకెత్తండి. తీసుకురండి. ఆ దుర్మార్గుడు పోస్టర్
ఆ రోజు ఆ పోస్టర్ మిస్ అయింది. దాని మీద వాడు ఎక్కడుంటున్నాడో అడ్రస్ ఉండే ఉంటుంది. తెలుసుకోవాలి. ఈ దుర్మార్గుడు ఉంటుంది శివపురమా. వెంటనే ఈ నీచుడి గురించి గాయత్రికి అల్లుడు గారికి చెప్పాలి. ఇప్పుడు గాయత్రి ఉన్న సిచ్యువేషన్లో ఈ దుర్మార్గుడు గురించి చెప్పడం కరెక్ట్ కాదు. అల్లుడు గారు గాయత్రి మధ్య ఇప్పుడిప్పుడే గొడవలు సద్దుమణిగి వాళ్ళు ప్రశాంతంగా ఉంటున్నారు. ఈ సమయంలో ఈ పాపిష్టివాడి గురించి వాళ్ళు ఆలోచించడం అనవసరం. వీడుంటుంది శివపురం కదా, వీడి దగ్గరికి నేనే వెళ్తాను. వీడిని నేనే పట్టుకుంటాను. వీడిని సరాసరి పోలీసులకు పట్టించి అరెస్టు చేస్తాను. గాయత్రికి ఏదో ఒకటి చెప్పి వీడిని పట్టుకోవడానికి శివపురం వెళ్ళాలి. హలో అమ్మా. గాయత్రి, ఏంటమ్మా, నా కోసం అయితే స్పెషల్గా తీసుకొస్తానని బయటికి వెళ్ళి ఇంకా రాలేదు. అది కాదమ్మా, నేను తెలిసిన వాళ్ళు కనపడితే వాళ్ళతో పాటు పక్కూర్లో ఉన్న గుడికి వెళ్తున్నాను. అయినా ఇప్పుడు గుడికేంటమ్మా? ఆ, మీ అక్క బావ త్వరగా రావాలని మొక్కుకున్నాను. వెళ్ళి ఆ గుళ్ళో మొక్కు తీర్చుకుని వచ్చేస్తాను. అది కాదమ్మా. గాయత్రి, నేను రేపొద్దున కల్లా వచ్చేస్తానులే. నా గురించి నువ్వు కంగారు పడకు. మనకు తెలిసిన వాళ్ళతోనే వెళ్తున్నాను. సరే, జాగ్రత్తమ్మా. అవును, నీ దగ్గర డబ్బులున్నాయా? ఉన్నాయమ్మా, పర్లేదు. నేను వెళ్ళి మళ్ళీ రేపు వచ్చేస్తానుగా, నువ్వైతే కంగారు పడకు. సరేమ్మా, ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయి నాకు. సరేనమ్మా, ఉంటాను. సరే, జాగ్రత్త.